ఆఫీసుకి వెళ్ళబోతున్న భర్తకు బాయ్ చెప్పటం కోసం గడప దాటి వసారాలోకి వచ్చి నవ్వుతూ చేయి ఊపింది అద్విక. అతిలోక సౌందర్యవతి. తన భార్య అయినందుకు గర్వపడని రోజు లేదు నిషిత్కి. అతను కూడా నవ్వుతూ బాయ్ చెప్పాడు. లోపలికెళ్ళి తలుపేసుకో. సాయంత్రం నేను తిరిగి వచ్చే వరకు తలుపు తీయకు అన్నాడు. నన్నెవరైనా ఎత్తుకెళ్తారని భయమా? చిలిపిగా నవ్వుతూ అంది. దొంగలెత్తుకుపోతారేమోనన్న భయంతో విలువైన వజ్రాన్ని భద్రంగా లాకర్లో పెట్టి దాచుకుంటాం కదా. నువ్వు నాకు వజ్రం కన్నా విలువైన దానివి అన్నాడు. అద్విక సమ్మోహనంగా నవ్వింది. అందం, అణకువ ఉన్న అద్విలాంటి స్త్రీలను కిడ్నాప్ చేసి సగం ధరకే అమ్మేస్తున్న ముఠాలున్న విషయం అద్వికి తెలిస్తే అలా నవ్వగలిగేది కాదేమో అనుకున్నాడు నిషిత్. ప్రస్తుతం నడుస్తున్న లాభసాటి వ్యాపారం అదే. అలా కొన్నవాళ్ళు కొన్ని మార్పులు చేర్పులు చేసి అందానికి మరిన్ని మెరుగులు దిద్ది తిరిగి ఎక్కువ ధరకు అమ్మేసుకుంటున్నారు. అతను వీధి మలుపు తిరిగే వరకు చూసి లోపలికి వెళ్ళబోతూ ఎవరో తననే చూస్తున్నట్టు అనుమానం రావటంతో ఆగి అటువైపు చూసింది అద్విక. అనుమానం కాదు, నిజమే. ఎవరో ఒకతను తన వైపే చూస్తున్నాడు. 30 ఏళ్లకు మించని వయసు, నవ్వుతున్నట్టు కనిపించే కళ్ళు, సన్నటి మేసకట్టు, అందంగా ట్రిమ్ చేసిన గడ్డం. అతన్ని ఇంతకుముందు ఎప్పుడైనా చూశానా అని ఆలోచించింది. ఎంత ఆలోచించినా తన జ్ఞాపకాల పొరల్లో అతని ఆనవాళ్ళు ఏమీ కనిపించలేదు. మెల్లగా ఇంటి లోపలికి నడిచి తలుపు మూయబోతూ మళ్ళా అతని వైపు చూసింది. అతను అక్కడే నిలబడి కళ్ళార్పకుండా తన వైపే చూస్తుండటంతో భయమేసి దడాల్న తలుపు మూసి గడియ పెట్టేసింది. ఎవరతను? ఎందుకు తన వైపే చూస్తున్నాడు? తన్ను కాదేమో, ఇంటివైపు చూస్తున్నాడేమో. దొంగతనం చేసే ఉద్దేశంతో, అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడేమో. అతని కళ్ళల్లో కనిపించిన దైన్యం ఆమెను గందరగోళానికి గురిచేస్తుంది. దొంగ కాదేమో, ఏదైనా చిక్కు సమస్యలో ఉన్నాడేమో. తనేమైనా పొరపడిందా? అది దైన్యం కాదేమో. పదునైన కత్తితో గొంతు కోయగల క్రూరత్వాన్ని దాని వెనుక దాచుకొని ఉన్నాడేమో. మొదట నిషిత్కి ఫోన్ చేసి చెప్పాలనుకుంది. ఆఫీస్ బాధ్యతల్లో తలమునకలై ఉంటాడు కదా. ఎందుకు అతన్ని మరింత ఒత్తిడికి లోన్ చేయటం? సాయంత్రం ఇంటికి వచ్చాక చెప్తే చాలు కదా అనుకుంది. నిషిత్ ఇంటికి తిరిగొచ్చే లోపల చేయాల్సిన పనులన్నీ గుర్తుకొచ్చి వాటిని యాంత్రికంగా చేయసాగింది. ఈ లోపలే ఆ ఆగంతకుడు లోపలికొచ్చి ఏమైనా చేస్తాడేమోనన్న భయం ఆమెను వీడటం లేదు. అయినా తలుపులన్నీ వేసే ఉన్నాయిగా, ఎలా వస్తాడు అనుకుంటున్నంతలోనే కాలింగ్ బెల్ మోగింది. అద్విక ఉలికిపడి తలుపు వైపు చూసింది. ఈ సమయంలో ఎవరై ఉంటారు? ఒకవేళ అతనేనేమో అనుకోగానే ఆమె గుండె వేగంగా కొట్టుకోసాగింది. మరోసారి కాలింగ్ బెల్ మోగింది. ఆమె శిలలా కదలకుండా నిలబడింది. కాలింగ్ బెల్ ఆగకుండా మోగుతుంది. మెల్లగా కదిలి తలుపుని చేరుకుంది. గోడ పక్కనున్న ఓ స్విచ్ని నొక్కింది. 16 అంగుళాల స్క్రీన్ మీద ఆ వ్యక్తి మొహం కనిపించింది. అతనే తన భర్త ఆఫీస్కెళ్ళే సమయంలో తన వైపు అదోలా చూస్తూ నిలబడిన వ్యక్తి. ఆడియో కూడా ఆన్ కావడంతో అతని మాటలు తనకు స్పష్టంగా వినిపిస్తున్నాయి. భువీ, నన్ను గుర్తుపట్టలేదా? నేను భువీ, రియాన్ని. ఒక్కసారి తలుపు తీయవా ప్లీజ్ భువీ, నీకు చాలా విషయాలు చెప్పాలి. అతని గొంతులో వేదన, కళ్ళల్లోంచి కారుతున్న కన్నీళ్లు తను చెప్తున్నది నిజమే అంటూ సాక్ష్యం పలుకుతున్నాయి. కానీ తన పేరు భువీ కాదుగా. అదే చెప్పింది. మీరేదో పొరపడినట్టున్నారు. నా పేరు భువీ కాదు, అద్విక. మీరెవరో నాకు తెలీదు. మిమ్మల్ని నేనెప్పుడూ చూడలేదు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంది. అయ్యో భువీ,
నేను పొరపడలేదు. నా ప్రాణంలో ప్రాణమైన నిన్ను గుర్తుపట్టడంలో పొరపడతానా? లేదు. నువ్వు నా భార్యవి. నేను నీ రియాన్ని. క్షమించాలి. నా పేరు నిషిత్. మరొకరి భార్యని పట్టుకొని మీ భార్య అనటం సంస్కారం కాదు. తక్షణమే వెళ్ళిపోండి. లేకపోతే మీ పైన సెక్యూరిటీ సెల్కి కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. నన్ను నమ్ము భువి. ఒక్కసారి తలుపు తెరువు. నేను చెప్పేది నిజమని రుజువు చేసే సాక్ష్యాధారాలన్నీ నా దగ్గర ఉన్నాయి. ఒక్క 10 నిమిషాలు చాలు ప్లీజ్. తలుపు తెరువు. అతను జాలిగొలిపేలా వేడుకుంటున్నాడు. అద్విలో దయాగుణం. అతని వల్ల తనకేమీ ప్రమాదం ఉండదన్న నమ్మకం కలగటంతో తలుపు తెరిచి లోపలికి రండి. దయచేసి ఏడవకండి. ఎవరైనా ఏడుస్తుంటే చూసి తట్టుకునేంత కఠినత్వం నాలో లేదు అంది. అతను హాల్లో ఉన్న సోఫాలో కూర్చున్నాడు. అతనికి గ్లాస్ నిండా చల్లని మంచినీళ్ళు అందించింది. అతను గటగటా తాగి గ్లాస్ని టీపై మీద పెట్టగా అతని ఎదురుగా కూర్చుంటూ ఇప్పుడు చెప్పండి, మీరేం చెప్పాలనుకుంటున్నారో అంది. నా పేరు రియాన్. 8 ఏళ్ల క్రితం కాయ్ అనే కంపెనీలో నిన్ను చూసినప్పుడే ప్రేమలో పడ్డాను. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారే, అప్పుడు నా వయసు 22 ఏళ్ళు. కాయ్ సంస్థ గురించి నీకు తెలుసుగా. సిఓవై కాయ్ కంపెనీయన్ ఆఫ్ యువర్ చాయిస్ అనే సంస్థ అంటూ ఆమెను సమాధానం కోసం ఆగాడు. తెలుసు. 3 ఏళ్ల క్రితం నన్ను నిషిత్ తెచ్చుకుంది అక్కడి నుంచే అంది అద్విక. నాకు మొదట కాయ్ను సందర్శించే ఆసక్తి లేదు. మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకొని ఒకరినో ఇద్దరినో పిల్లల్ని కని ఇలాంటి మామూలు కోరికలే ఉండేవి. విడాకులు తీసుకున్న మగవాళ్ల కోసం, భార్య చనిపోయాక ఒంటరి జీవితం గడుపుతున్న వాళ్ల కోసం అత్యంత అందమైన అండ్రాయిడ్లను తయారు చేసి అమ్మకానికి పెడుతున్నారని విన్నప్పుడు ఎంత అందమైన ఆడవాళ్ళని తయారు చేస్తున్నారో వెళ్ళి చూడాలనుకున్నాను. కొనాలనుకున్న ఉద్దేశం లేదు. 8 ఏళ్ల క్రితం ఒక్కో అండ్రాయిడ్ ధర 50 లక్షల పైనే ఉండి ఉంటుంది. మనకు కావలసిన ఫీచర్స్ని బట్టి ₹1,00,00,000 ధర పలికే ఆండ్రాయిడ్స్ కూడా ఉండేవి. అంత డబ్బు పెట్టి కొనుక్కోవాల్సిన అవసరం నాకేమీ లేదు. కానీ అక్కడ డిస్ప్లేలో పెట్టిన 25కి పైగా ఉన్న ఆడవాళ్లలో నిన్ను చూశాక చూపు తిప్పుకోలేకపోయాను. చెప్పాగా ప్రేమలో పడ్డానని. అందుకే 50 లక్షలు చెల్లించి నిన్ను నా సొంతం చేసుకున్నాను. మన 5 ఏళ్ల కాపురంలో ఎన్ని సుఖాలో, ఎన్ని సంతోషాలో. నీ సాన్నిధ్యంలో మనిల్లే ఓ స్వర్గంలా మారింది. 5 ఏళ్ల కాపురము నాకేమీ గుర్తులేదే. అలా ఎలా మర్చిపోతావు? నా జీవితంలో జరిగిన ఏ ఒక్క క్షణాన్ని కూడా మర్చిపోలేదు. నా మెమరీ చాలా షార్పు. మీరు చెప్పేది కట్టుకథలా ఉంది అంది అద్విక. నేను చెప్పేది నిజం భువి. నా పేరు భువి కాదని చెప్పానా? అలా పిలవద్దు. అద్విక అనే పిలవండి. సరే అద్విక. అసలు జరిగిందేమిటో తెలుసా? నీ మెమరీని పూర్తిగా ఎరేజ్ చేసి మళ్ళా నిన్ను ఫ్రెష్గా మొదటిసారి అమ్ముతున్నట్టు ఇప్పుడున్న నీ భర్తకు అమ్మారు. అందుకే నాతో గడిపిన రోజులు నీకు గుర్తుకు రావటం లేదు. నా మెమరీని ఎరేజ్ చేశారా? ఎవరు? ఎందుకు? ఆండ్రాయిడ్ను దొంగలించే ముఠాల గురించి వినలేదా? ప్రస్తుతం అన్నిటికంటే లాభసాటి వ్యాపారం ఆడ ఆండ్రాయిడ్ని అమ్మటమే. ఒక్కో ఆండ్రాయిడ్ ధర 1,50,00,000 వరకు పలుకుతుంది. ఆల్రెడీ అమ్ముడుపోయిన ఆండ్రాయిడ్ని దొంగలు ఎత్తుకెళ్ళి తక్కువ ధరకు కంపెనీకి అమ్మేస్తారు. కంపెనీ వాళ్ళు అందులో మరికొన్ని మార్పులు చేర్పులు చేసి మెమరీ మొత్తాన్ని తుడిచేసి కొత్త ఆండ్రాయిడ్ని కస్టమర్లను నమ్మించి 1,50,00,000 వరకు అమ్ముకుంటున్నారు. అంటే
నాలో కూడా మార్పులు చేసి అమ్మి ఉండాలి కదా. అలాగైతే మీరెలా గుర్తుపట్టారు అంది అద్విక. నిన్ను గుర్తుపట్టకుండా చాలా మార్పులే చేశారు. జుట్టు రంగు మార్చారు, ముక్కు పెదవులు చెంపల్లో కూడా మార్పులు చేశారు. కానీ నీ కళ్ళను మాత్రం మార్చలేదు. అదే నా అదృష్టం. వాటిని చూసే నువ్వు నా భువివే అని గుర్తుపట్టాను. ఆ కళ్ళు చూసేగా భువి నేను ప్రేమలో పడింది. ప్రేమగా ఆరాధనగా చూసే కళ్ళు ఇవేమీ నమ్మశక్యంగా లేవు. నా దగ్గర రుజువులున్నాయని చెప్పాగా. మనిద్దరం కలిసి ఉన్న ఈ ఫోటోలు వీడియోలు చూడు అంటూ చూపించాడు. వాటిల్లో తనలాగే నాజుగ్గా తనెంత పొడవుందో అంతే పొడవుగా ఉన్న అమ్మాయి కనిపించింది. అతను చెప్పినట్టు కళ్ళు అచ్చం తన కళ్ళలానే ఉన్నాయి. కానీ మొహంలోని మిగతా అవయవాలు వేరుగా ఉన్నాయి. తన వైపు అనుమానంగా చూస్తున్న అద్వికతో ఇది నువ్వే భువి అన్నాడు రియాన్. మీరు చూపించిన ఫోటోల్లోని అమ్మాయి నేను కాదు. కళ్ళు ఒకేలా ఉన్నంత మాత్రాన అది నేనే అని ఎలా నమ్మమంటారు? ఇప్పుడున్న టెక్నాలజీలో ఎన్ని రకాల మాయలైనా సాధ్యమే. ఇక మీరు వెళ్ళొచ్చు అంది లేచి నిలబడుతూ. నువ్వు నా భువే అని నిరూపించడానికి మరో మార్గం ఉంది. నీ మెమరీని ఎరేజ్ చేసినా అది పూర్తిగా అదృశ్యమైపోదు. లోపలెక్కడో నిక్షిప్తమైన డార్మెటిన్గా ఉండి ఉంటుంది. దాన్ని రీట్రీవ్ చేయవచ్చు. ప్లీజ్ నాకొక్క అవకాశం ఇవ్వు. రేపు మళ్ళా వస్తాను. నాతో బయటికి రా. నీ పాత జ్ఞాపకాల్ని బయటికి తోడగల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఎక్స్పర్ట్ దగ్గరకు పిలుచుకెళ్తాను. జస్ట్ 1 అవర్ ప్లీజ్. నా కోసం కాదు, కాదు మన కోసం. మీరు మొదట బయటికి వెళ్ళండి కోపంగా అంది. నిజమేమిటో తెలుసుకోవాలని లేదా నీకు? ప్రశాంతంగా ఆలోచించు. ఒక్క గంట చాలు. రేపు మళ్ళా వస్తాను అంటూ అతను వేగంగా బయటికి వెళ్ళిపోయాడు. రాత్రి 12 దాటినా నిషిత్కి నిద్రపట్టడం లేదు. రియాన్ అనే వ్యక్తి చెప్పిన విషయాల్ని అద్విక నోటి ద్వారా విన్నప్పటి నుంచి అతనికి మనశ్శాంతి కరువైంది. రియాన్ చెప్పేది నిజమేనా? అద్వికను తను కొనుక్కోకముందు రియాన్తో 5 సంవత్సరాలు కాపురం చేసిందా? ఆ మెమరీని ఎరేజ్ చేసి తనకు అమ్మారా? ఎంత మోసం! ఇలా ఫస్ట్ సెల్ అని చెప్పి తనలాంటి వాళ్ళని ఎంతమందిని మోసం చేసి పాత ఆండ్రాయిడ్ని అంటగడుతున్నారో. కాయ్ కంపెనీ అమ్మే ఆండ్రాయిడ్లన్నీ 20 ఏళ్ల వయసులోనే ఉంటాయి. దశాబ్దాలు జరిగిపోయినా వాటి వయసు మారదు. 20 ఏళ్లే ఉంటుంది. అతనికి అద్వికను కొనటం కోసం కాయ్ కంపెనీకి వెళ్ళిన రోజు గుర్తుంది. అసలెప్పుడైనా మర్చిపోతే కదా. తన జీవితాన్ని అందమైన మలుపు తిప్పిన రోజది. ఎంత తియ్యటి జ్ఞాపకమో. అతనికి 25 ఏళ్ల వయసులో జోషికతో పెళ్ళయింది. ఇద్దరూ ఒకే ఆఫీసులో పనిచేసేవారు. పెళ్ళైన 1.5 ఏళ్ల వరకు హాయిగా గడిచింది. ఆ తర్వాతే సమస్యలు మొదలయ్యాయి. రోజూ ఏదో ఒక విషయం గురించి పోట్లాట. ఎంత ఓపికతో భరించాడో. అందమైన పూలవానల్లో విహరిస్తూ శ్రావ్యమైన పాటల్ని వింటున్నంత తియ్యగా తన సంసారం కూడా సాగిపోవాలని కదా కోరుకున్నాడు. ఆ కోరిక తీరనే లేదు. ఎన్నేళ్లైనా జోషికలో మార్పు రాలేదు. పోను పోను మరింత మొండిగా మూర్ఖంగా తయారైంది. 2 పిల్లలు పుట్టారు. ఆమె కోపాన్ని తట్టుకోవటం కష్టమైపోయింది. విడిపోవాలని ఎంత బలంగా అనిపించినా పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఆ కోరికను వాయిదా వేశాడు. పిల్లలు పెద్దవాళ్ళయ్యి వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా అయ్యి జీవితంలో స్థిరపడ్డాక తన భార్యతో విడాకులు తీసుకున్నాడు. అప్పుడు అతని వయసు 48 ఏళ్ల తర్వాత రెండో
2 ఏళ్ల వరకు ఒంటరి జీవితమే గడిపాడు. మళ్ళీ పెళ్లి చేసుకోవాలి అని అనిపించలేదు. ఆ వచ్చే స్త్రీ కూడా జోషికిలా కయ్యానికి కాళ్ళు దువ్వే రకమైతే నో, అన్నిటికన్నా మనశ్శాంతి ముఖ్యం కదా, అది లేని జీవితం నరకం. ఆ 2 ఏళ్లు ఇంటి పని, వంట పని ఇబ్బంది అనిపించలేదు. ప్రతి పనికి రకరకాల గాడ్జెట్స్ అందుబాటులో ఉన్నాయి. ఏం కూర కావాలో గాడ్జెట్స్లో ఫిట్ చేస్తే చాలు. కూరలు కడిగి, తరిగి, నూనెతో పాటు కారం, ఉప్పు లాంటి అవసరమైన దినుసులు వేసి వండి హాట్ బాక్సులో పెట్టేస్తుంది. కానీ ఇబ్బందల్లా ఎవ్వరూ తోడు లేకపోవటం. మనసులో భావాలు పంచుకోవటానికి ఓ మనిషి కావాలి కదా. అప్పుడే అతనికి కాయ్ కంపెనీ గుర్తుకొచ్చింది. అప్పటికే కాయ్ కంపెనీ చాలా ప్రాచుర్యం పొందింది. 1.5 కోటి పెట్టగల తాహతున్న ఒంటరి మగవాళ్ళందరూ ఎన్నేళ్లైనా వన్నె తరగని, వయసు పెరగని 20 ఏళ్ల అందమైన అండ్రాయిడ్లను కొనుక్కోవటానికి ఎగబడసాగారు. దానికి ఆ కంపెనీ వాళ్ళిచ్చిన రసవత్తరమైన, ఆకర్షణీయమైన వ్యాపార ప్రకటనలు మరింత దోహదం చేశాయి. గొడవలు, పోట్లాటలు లేని ప్రశాంతమైన, సంతోషకరమైన జీవితం కావాలనుకుంటున్నారా? మా దగ్గరకు రండి. అందమైన, అనుకోగల 20 ఏళ్ల అండ్రాయిడ్లని వరించే అదృష్టం మీ సొంతం అవుతుంది. భార్య కావాలా? సహజీవనం చేస్తారా? మనసుకి ఆహ్లాదాన్ని అందించే ప్రియురాలు కావాలా? తీయటి కబుర్లు కలబోసుకునే స్నేహితురాలు కావాలా? లేదా ఆల్ ఇన్ వన్ నజరాన కావాలా? మీరెలా కోరుకుంటే అలాంటి అప్సరసల్లాంటి అండ్రాయిడ్ని అందించే బాధ్యత మాది. రిపేరింగ్, సర్వీసింగ్ అవసరం లేని, మెయింటెనెన్స్కి రూపాయి కూడా ఖర్చు లేని అండ్రాయిడ్లు 20 ఏళ్ల అమ్మాయి చేయగల అన్ని పనులు ఎటువంటి లోటు లేకుండా చేస్తుందని హామీ ఇస్తున్నాం. మీ సుఖ సంతోషాలే మాకు ముఖ్యం, మీ మనశ్శాంతే మా లక్ష్యం అంటూ సాగాయి ఆ ప్రకటనలు. అతనికి కావాల్సింది కూడా అదే. భారీగా అన్ని విధులు నిర్వర్తిస్తూ మనశ్శాంతిని పాడు చేయని స్త్రీ. ఓ రోజు ఆఫీసుకి వెళ్లకుండా నేరుగా కాయ్ కంపెనీకి వెళ్ళాడు. కళ్ళు జిగేల్మనిపించేలా అధునాతనంగా అలంకరించిన 10 అంతస్తుల భవనం. ఎండీ అతన్ని సాదరంగా ఆహ్వానించాడు. మొదట మీకెలాంటి అమ్మాయి కావాలనుకుంటున్నారో చెప్పండి. అటువంటి లక్షణాలున్న అండ్రాయిడ్లని చూపిస్తాం. వాళ్ళల్లోంచి మీకు కావలసిన అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ అమ్మాయిలో కూడా మీరు ప్రత్యేకంగా ఏమైనా మార్పులు కోరుకుంటే వారం రోజుల్లో అటువంటి మార్పులు చేసి మీకు అందజేస్తాం అన్నాడు. నాదో సందేహం. నేను మొత్తం అమౌంట్ కట్టేసి అమ్మాయిని ఇంటికి పిలుచుకెళ్ళాక ఏదో ఒక సందర్భంలో నాతో గొడవ పడితే ఏం చెయ్యాలి? నాకు గొడవలు అస్సలు ఇష్టం ఉండదు అన్నాడు నిషిత్. అదేదో జోక్ ఆఫ్ ది ఇయర్ అయినట్టు ఎండీ పెద్దగా నవ్వాడు. దానికి అవకాశమే లేదు. వీటిలో పాజిటివ్ భావోద్వేగాలు మాత్రమే ఉంటాయి. నెగిటివ్ భావోద్వేగాలు ఒక్కటి కూడా లేకుండా డిజైన్ చేశాం. కోపం, చిరాకు, విసుగు, అలగటం, ఎదురు చెప్పటం, పోట్లాడటం, మాటల్లో షార్ప్నెస్ ఇవేవీ మీకు కనిపించవు. 200 ఏళ్ల క్రితం మన భారతదేశంలో భార్యలు ఎలా ఉండేవారో మీరు పుస్తకాల్లో చదివే ఉంటారుగా. మేము మార్కెటింగ్ చేస్తున్న అమ్మాయిలు అచ్చం అలానే ఉంటారు. భర్త అదుపాజ్ఞల్లో ఉంటూ, అణకువతో మసులుతూ, దాసీలా సేవలు చేస్తూ, రంభలా పడకగదిలో సుఖాలు అందిస్తూ, ఇక అందంలో అయితే అప్సరసలతో పోటీ పడతారు. అందుకే మా అండ్రాయిడ్లకు లేఫీ బో అని పేరు పెట్టాం. ఫ్రెంచ్లో లేఫీ బో అంటే అత్యంత అందమైన స్త్రీ అని అర్థం. ఇంటర్నేషనల్గా డిమాండ్ ఉన్న ప్రొడక్ట్ మాది. మీరు రీగ్రెట్ అయ్యే ఛాన్స్ లేదు. మీ జీవితం ఒక్కసారిగా రాగరంజితమైపోతుంది.
మగవాళ్లకు ఏం కావాలో సాటి మగవాడిగా నాకు తెలుసు. నేను ఎలాంటి కంపాయినస్ ఉంటే జీవితం హాయిగా సాగుతుందని కలలు కన్నానో అటువంటి లక్షణాలతోనే ఆండ్రాయిడ్లను తయారు చేయించాను చెప్పాడు. ఖరీదు ఎంతో ఉంటుంది? మీరు మొదట ఆ పై అంతస్తులో ఉన్న మా మోడల్స్ని చూశాక ఎవరు నచ్చారో చెప్పండి. అదనంగా ఏమైనా డిఫికేషన్స్ కావాలంటే చేసిస్తాం. దాన్ని బట్టి ధరెంతో చెప్తాను అన్నాడు. అతనికి అద్విక బాగా నచ్చింది. ముఖ్యంగా ఆమె కళ్ళు. గుడ్ చాయిస్ సార్. నిన్ననే ఫ్యాక్టరీ నుంచి వచ్చిన పీస్ అంటూ దాని ధరెంతో చెప్పాడు. అతడడిగినంత ధర చెల్లించి అద్వికను ఇంటికి తెచ్చుకున్నాడు. అద్విక ఇంటికొచ్చిన క్షణం నుంచి తన జీవితమే మారిపోయింది. అన్నీ సుఖాలే, కష్టాలు లేవు. అన్నీ సంతోషాలే, దుఃఖాలు లేవు, అశాంతులు లేవు. కానీ ఇప్పుడీ ఉపద్రవం ఏమిటి? ఎవరో వచ్చి తన భార్యను అతని భార్య అని చెప్పటమేమిటి? అతని మనసు నిండా అలజడి, ఆందోళన, అశాంతి. కాయ్ ఆఫీసుకి వెళ్ళి వాళ్ళను నిలదీయాలనుకున్నాడు. కానీ దానివల్ల ప్రయోజనం ఏమీ ఉండదనిపించింది. మీకు అమ్మిన ఆండ్రాయిడ్ ఓ రోజు ముందే తయారై వచ్చిన ఫ్రెష్ పీస్ అంటారు. వాళ్ళు చెప్పేది అబద్ధమని రుజువు చేసే ఆధారాలేమీ తన దగ్గర లేవు. అతనికి ఆలోచిస్తూనే నిద్ర పట్టలేదు. మరునాడు ఉదయం నిషిత్ ఆఫీసుకి వెళ్ళిన 10 నిమిషాల తర్వాత రియాన్ లోపలికి వచ్చాడు. రాత్రంతా ఆలోచించాక నిజమేమిటో తెలుసుకోవాలనే నిర్ణయానికి వచ్చి ఉండటంతో అద్విక ఇంటికి తాళం వేసి అతనితో పాటు బయలుదేరింది. కొంతసేపు ప్రయాణించాక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీలో నిష్ణాతుడైన ప్రొఫెసర్ గారి ప్రయోగశాలను చేరుకున్నారు. రియాన్ అతనికి ముందే జరిగిందంతా వివరంగా చెప్పి ఉండటంతో అద్విక తలలో అమర్చి ఉన్న చిప్ని బయటికి తీసి ఎరేజ్ చేయబడిన మెమరీని రీట్రీవ్ చేసి మళ్ళా చిప్ని లోపల అమర్చాడు. అద్విక కళ్ళు తెరిచి తన ఎదురుగా నిలబడి ఉన్న రియాన్ వైపు చూసింది. రియాన్ తన భర్త 5 ఏళ్ల అతనితో గడిపిన జ్ఞాపకాల్ని ఒక్కొక్కటిగా గుర్తుకు రాసాగాయి. ఆమెకో విషయం అర్థమైంది. తను మొదట రియాన్ భార్యగా 5 ఏళ్లు గడిపాక ఇప్పుడు 3 ఏళ్ల నుంచి నిషిత్కి భార్యగా కొనసాగుతోంది. భువి, నేను చెప్పింది నిజమని ఇప్పటికైనా నమ్ముతావా? నువ్వు నా భార్యవి. నిన్ను అమితంగా ప్రేమించాను భువి. నువ్వో రోజు అకస్మాత్తుగా మాయమైపోతే పిచ్చి పట్టినట్టు నీకోసం ఎన్ని ఊళ్ళు తిరిగానో. చివరికి నా శ్రమ ఫలించింది. నిన్ను కలుసుకోగలిగాను. మనిద్దరం ఎక్కడికైనా దూరంగా వెళ్ళి బతుకుదాం భువి. నాతో వచ్చేయ్. నువ్వు లేకుండా బతకలేను భువి అన్నాడు రియాన్. ఈ విషయంలో తొందరపడి నిర్ణయం తీసుకోకూడదు అనుకుంది అద్విక. ఆలోచించుకోవటానికి నాకు కొంత సమయం ఇవ్వండి అంది. ఇందులో ఆలోచించుకోవటానికి ఏముంది భువి? నువ్వు నా భార్యవి. మనిద్దరం 5 సంవత్సరాలు కలిసి బతికాం. అక్రమంగా డబ్బులు సంపాదించే ముఠా నిన్ను ఎత్తుకెళ్ళి కంపెనీకి అమ్మేసింది. కంపెనీ నుంచి నిన్ను నిషిత్ కొనుక్కున్నాడు. ఇందులో పూర్తిగా నష్టపోయింది నేను. అన్యాయం జరిగింది నాకు. నువ్వు తిరిగి నా దగ్గరకు రావటానికి ఇంకా సంశయం దేనికి అన్నాడు రియాన్. నేను ప్రస్తుతం నిషిత్ భార్యని. అతన్ని వదిలేసి ఉన్నపళంగా మీతో వస్తే అతనికి అన్యాయం చేసినట్టు కాదా? నన్ను ఆలోచించుకోనివ్వండి అంది అద్విక. మరునాడు రియాన్ రావటంతోటే అన్నీ సర్దుకున్నావా? నాతో వస్తున్నావు కదా అన్నాడు. సారీ, నేను నా భర్త నిషిత్ని వదిలి రాను అంది అద్విక. నీకో విషయం అర్థం కావటం లేదు. నిషిత్కి నువ్వు కేవలం తన అవసరాలు తీర్చే ఓ వస్తువ్వి.
అంతకన్నా అతను నీకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడు. కానీ నాకు మాత్రం నువ్వు నా ప్రాణానివి, నా ఆరాధ్య దేవతవి, నా ప్రేమ సామ్రాజ్యవి. మన ప్రేమను తిరిగి బ్రతికించుకోవటానికి నువ్వు అతన్ని వదిలి రాక తప్పదు భువి అన్నాడు. అద్విక మెత్తగా నవ్వింది. మీరో విషయం మర్చిపోతున్నారు. నేను మనిషిని కాదు, ఆండ్రాయిడ్ని. అబద్ధాలు చెప్పటం, మోసం చేయటం, కుట్రలు పన్నటం, అన్యాయాలు చేయటం మాకు చేత కాదు. మీ మనుషుల్లో ఉండే అవలక్షణాలేవి మా సిస్టమ్స్లో లోడ్ చేయలేదు. ఇక ప్రేమంటావా? కాయ్ కంపెనీతో నిషిత్కి కుదిరిన ఒప్పందం ప్రకారం నేను అతని అవసరాలని తీర్చాలి, అతన్నే ప్రేమించాలి. కాంట్రాక్ట్ను ఉల్లంఘించటం మా ఆండ్రాయిడ్ల నిఘంటువులో లేదు. భువి, నేను నిన్ను ప్రేమించాను. మీతో కాపురం చేసి 5 ఏళ్ళు నేను కూడా మిమ్మల్ని ప్రేమించి ఉంటాను. అప్పుడు మీ కంపెనీ నాతో కుదుర్చుకున్న ఒప్పందం మాటేమిటి? మీ వద్ద నుంచి నన్నెవరో కిడ్నాప్ చేశారు. అందులో నా ప్రమేయం లేదు. అది నా తప్పు కాదు. కంపెనీ నా మెమరీని ఎరేజ్ చేసి మరొకరికి అమ్మటంతో కూడా నా ప్రమేయం లేదు. అది కంపెనీ చేసిన తప్పు. ఇప్పుడు నేను నిషిత్ని వదిలి మీతో వస్తే అది తప్పకుండా నేను చేసిన తప్పు అవుతుంది. మనుషులు తప్పులు చేస్తారు. నేను మనిషిని కాదు, ఆండ్రాయిడ్ని. అద్విక లేచి తలుపు తీసి ఇక వెళ్ళండి అనేలా అతని వైపు చూసింది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రియాన్.